x plus iy is equal to, if x plus iy is equal to, వాడు ఇచ్చింది ఏంటంటే 3/2 plus cos theta, 2 plus cos theta plus I sin theta ఇది ఇచ్చాడు. మనం అడిగింది ఏంటంటే then show that 4x square plus 4x x square plus y square is equal to x square plus y square is equal to 4x minus 3. 4x minus 3 ఇది మనం ఫైండ్ అవుట్ చేయమన్నాడు. కాబట్టి మనం ఏం చేస్తాం, దీన్ని ఇది a ప్లస్ ఐబి ఫామ్లో రాయాలి. ఈ ఆర్హెచ్ఎస్ పార్ట్ని a ప్లస్ ఐబి ఫామ్లో రాయాలి. అంటే x ప్లస్ ఐబై ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ ఇక్కడ డినామినేటర్లో a ప్లస్ ఐబి ఫామ్ ఉంది, అది న్యూమరేటర్లోకి రావాలి. మనకు తెలిసిన ఫార్ములా ఏంటంటే z ఈజ్ ఈక్వల్ టు 1/z ఈజ్ ఈక్వల్ టు z బార్ బై మాడ్ z స్క్వేర్. లేకపోతే రేషనలైజ్ చేసినా పర్వాలేదు. సో ఇప్పుడు z బార్ అంటే ఏమవుతుంది, 3 ఇంటూ 2 ప్లస్ కాస్ థీటా మైనస్ ఐ సైన్ థీటా బై మాడ్ z స్క్వేర్ అంటే 2 cos theta whole square x square plus y square కదా, 2 cos theta whole square 2 plus cos theta whole square plus sin square theta. ఇప్పుడు ఇది z బార్ బై మాడ్ z స్క్వేర్, ఇది మనకు వచ్చిన a ప్లస్ ఐబి ఫామ్. ఇక్కడ దీన్ని ఎక్స్పాండ్ చేసాం అనుకోండి, ఆర్హెచ్ఎస్ టర్మ్ని ఎక్స్పాండ్ చేస్తే దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 6 ప్లస్ 3 కాస్ థీటా మైనస్ ఐ ఇంటూ 3 సైన్ థీటా అవుతుంది న్యూమరేటర్. ఇది ఏ, ఇది బి అనే ఫామ్లో ఉంది. ఈ డినామినేటర్ని ఎక్స్పాండ్ చేస్తే 2 స్క్వేర్ అంటే 4 కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా 1 ప్లస్ 2 ఇంటూ 2 అంటే 4 కాస్ థీటా అవుతుంది. అంటే ఇప్పుడు ఏం రావాలి, 5 ప్లస్ 4 కాస్ థీటా అంటే పైన ఏమొచ్చింది 6 ప్లస్ 3 కాస్ థీటా బై 5 ప్లస్ 4 కాస్ థీటా, 5 ప్లస్ 4 కాస్ థీటా ప్లస్ ఐ టైమ్స్ ఆఫ్ 3 సైన్ థీటా బై ఇక్కడ ఏమవుతుందంటే 5 ప్లస్ 4 కాస్ థీటా అవుతుంది, 5 ప్లస్ 4 కాస్ థీటా. దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటి, ఎక్స్ ప్లస్ ఐవై ఈజ్ ఈక్వల్ టు ఇలా వచ్చింది. అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కంపేర్ చేస్తే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 6 ప్లస్ 3 కాస్ థీటా 5 ప్లస్ 4 సైన్ థీటా. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు దట్ ఇంప్లైస్ 6 ప్లస్ 3 కాస్ థీటా బై 5 ప్లస్ 4 కాస్ థీటా. అలాగే వై ఈజ్ ఈక్వల్ టు 3 సైన్ థీటా బై 5 ప్లస్ 4 కాస్ థీటా అవుతుంది. ఓకే, ఇప్పుడు మనకు కావాల్సింది ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ కావాలి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్, దీన్ని సింప్లిఫై చేయాలంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మనం ప్రూవ్ చేయాల్సింది ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4x మైనస్ 3 అని ప్రూవ్ చేయాలి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ క్యాలిక్యులేట్ చేద్దాం ఎల్హెచ్ఎస్. అంటే 6 ప్లస్ 3 కాస్ థీటా బై 5 ప్లస్ 4 కాస్ థీటా. అంటే ఇక్కడ 5 ప్లస్ 4 కాస్ థీటా హోల్ స్క్వేర్, ఇది డినామినేటర్. ఇక్కడ 6 అంటే ఇందులో 6 కామన్ చేస్తే ఇందులో 3 కామన్ చేస్తే 2 ప్లస్ కాస్ థీటా అవుతుంది, 2 ప్లస్ కాస్ థీటా. ఎక్స్ స్క్వేర్ కదా, ఇదంతా స్క్వేర్ అవుతుంది ప్లస్ ఇక్కడ 3 స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా, ఇది దీని వాల్యూ. దీన్ని సింప్లిఫై చేస్తే 9 టైమ్స్ ఆఫ్ ఇది న్యూమరేటర్ స్క్వేర్ చేసాం అనుకోండి 4 ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ప్లస్ 4 కాస్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా
బై డినామినేటర్ 4 ప్లస్ 5 ప్లస్ 4 కాస్ థీటా హోల్ స్క్వేర్, 4 కాస్ థీటా హోల్ స్క్వేర్, ఇది డినామినేటర్. ఇది ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ వాల్యూ. సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఎంత 1, 1 ప్లస్ 4 ఎంత 5, 5 ప్లస్ 4 కాస్ థీటా అంటే 9 టైమ్స్ ఆఫ్ ఇందాకలాగానే 5 ప్లస్ 4 కాస్ థీటా బై డినామినేటర్ 5 ప్లస్ 4 కాస్ థీటా హోల్ స్క్వేర్. ఈ టర్మ్ ఇందులో 1 టైం క్యాన్సిల్ అవుతుంది అంటే 9 బై LHS ఏమొచ్చింది 9 బై 5 ప్లస్ 4 కాస్ థీటా అవుతుంది క్యాన్సిలేషన్ అవుతుంది. సో ఇది మనకు కావాల్సిన LHS. RHS చూద్దాం ఒకసారి. RHS ఏమి ఇచ్చాడు 4x - 3 అని ఇచ్చాడు. సో RHSని మనం సింప్లిఫై చేస్తే RHS 4x - 3, 4x - 3. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ ఎక్స్ అంటే ఎంత కంపేర్ చేస్తే ఎక్స్ ఎంత వచ్చిందంటే 6 ప్లస్ 3 కాస్ థీటా బై 5 ప్లస్ 4 సైన్ థీటా 4 కాస్ థీటా. 6 ప్లస్ 3 కాస్ థీటా బై 5 ప్లస్ 4 కాస్ థీటా -3. దీన్ని సింప్లిఫై చేయాలి. దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 4 టైమ్స్ ఆఫ్ ఎల్సిఎం చేద్దాం. ఎల్సిఎం చేస్తే 5 ప్లస్ 4 కాస్ థీటా. ఇక్కడ ఏమవుతుందంటే 4 ఇంటూ 5 ప్లస్ 3 కాస్ థీటా -3 ఇంటూ 5 ప్లస్ 4 కాస్ థీటా. టీజీ కూడా సింప్లిఫై చేస్తే దీన్ని 5 ఇంటూ 4 అంటే 20, ఇక్కడ -15 అంటే 5 ఉంటుంది. ఓకే 5 ఇక్కడ 12 కాస్ థీటా, ఇక్కడేమో 12 కాస్ థీటా. ఆ 12 కాస్ థీటా క్యాన్సిల్ అయిపోతుంది. మిగిలేది ఎంత అంటే 5 ప్లస్ 4 కాస్ థీటా, 5 ప్లస్ 4 కాస్ థీటా, 5 ప్లస్ 4 కాస్ థీటా. మనకి LHS ఎంత వచ్చింది 9 బై 5 ప్లస్ 4 కాస్ థీటా. జస్ట్ ఎ మినిట్. 4x - 3, 15, 20 minus 15, 5 plus 4 cos theta, 5 by 5 plus 4 cos theta, 20, 4x minus 3, x అంటే 5 plus 3 cos theta. x వాల్యూ ఎంత వచ్చింది ఇక్కడ నెక్స్ట్ మూమెంట్ ఇక్కడ 6 ప్లస్ 3 కాస్ థీటా, 5 కాదు 6 ప్లస్ 3 కాస్ థీటా ఎక్స్ వాల్యూ. కాబట్టి ఇక్కడ కూడా 6 వస్తుంది. 6 4 జార్ 24, 24 minus 15 అంటే 9. సో ఇది ఆల్రెడీ LHSలో ఉంది. దట్ ఈజ్ ఈక్వల్ టు LHS. therefore LHS is equal to RHS. so hence proved. therefore LHS is equal to RHS. ఓకే ఇక్కడ చూస్తే ఇది 1Bలో సెకండ్ ప్రాబ్లంలో ఫస్ట్ వన్, సెకండ్లో ఫస్ట్ వన్. Z ఈజ్ ఈక్వల్ టు 3 ప్లస్ 5y అని ఇచ్చాడు. దెన్ షో దట్ Z క్యూబ్ మైనస్ 10Z స్క్వేర్ ప్లస్ 58Z మైనస్ 136 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది మనకు కావాల్సింది. అంటే దీని నుంచి దీన్ని ఎలాగ రప్పించాలంటే జెడ్ని కన్సిడర్ చేయాలి. సొల్యూషన్లో Z క్యూబ్ అని ఉంది కదా, సో జెడ్ని మార్చకుండా ఎక్స్ ప్లస్ ఐవై రాయకూడదు, ఎందుకంటే Z క్యూబ్లో జెడ్ టర్మ్స్లో ఉంది కాబట్టి. సో ఫస్ట్ ఇచ్చిన దాన్ని Z ఈజ్ ఈక్వల్ టు 3 ప్లస్ 5yని కన్సిడర్ చేయండి. దీన్ని ఏం చేస్తుంటే ఈ 3ని ఇటువైపు తీసుకెళ్ళిపోతే Z మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 5y అవుతుంది. ఇప్పుడు మనం దీన్ని స్క్వేర్ చేద్దాం బోత్ సైడ్స్. ఇప్పుడు Z మైనస్ 3 హోల్ స్క్వేర్ అవుతుంది ఈజ్ ఈక్వల్ టు 5y హోల్ స్క్వేర్ అన్నమాట. అంటే Z మైనస్ 3 హోల్ స్క్వేర్ అంటే a మైనస్ b హోల్ స్క్వేర్ ఫామ్లో a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అంటే 3 స్క్వేర్ 9 అవుతుంది, మైనస్ 2 ఇంటూ Z ఇంటూ 3
అంటే ఎంత 6z మైనస్ 6z. ఇక్కడ 5 స్క్వేర్ అంటే 25, I స్క్వేర్ అంటే -1 అంటే -25. ఓకే, ఇప్పుడు ఈ z స్క్వేర్ మైనస్ 6z, ఈ 25ని ఇటువైపు తీసుకొస్తే +25 అంటే 36 అవుతుంది. 36 ఈజ్ ఈక్వల్ టు 34 ఈజ్ ఈక్వల్ టు 0. ఇంచేత 25 + 9 34 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది మనకు వచ్చిన ఈక్వేషన్. దీని నుంచి మనం చేయగలిగిన ఈక్వేషన్ ఏంటంటే ఇలా వచ్చింది. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే జెడ్ క్యూబ్లో ఉంది టర్మ్. కాబట్టి ఇదే ఈక్వేషన్ నేను జెడ్తో మల్టిప్లై చేశాను అనుకోండి. జెడ్తో మల్టిప్లై చేస్తే జెడ్ క్యూబ్ టర్మ్స్లోకి వస్తుంది కదా. జెడ్ క్యూబ్ మైనస్ 6z స్క్వేర్ ప్లస్ 34z. ఎందుకు చేసాం ఇలాగా అంటే ఇక్కడ జెడ్ క్యూబ్లో ఉంది కాబట్టి టర్మ్ మనం ప్రూవ్ చేయాల్సింది జెడ్ క్యూబ్లో ఉంది కాబట్టి. ఇప్పుడు జెడ్ క్యూబ్ మైనస్ 6z స్క్వేర్ 34zని ఇందులో ఇంట్రడ్యూస్ చేయాలి. ప్రూవ్ చేయాల్సింది ఏంటి? ప్రూవ్ చేయాల్సిన దాంట్లో జెడ్ క్యూబ్ ఈ టర్మ్ అంతా ఉంది కాబట్టి మనం కన్సిడర్ చేద్దాం, ఎల్హెచ్ఎస్ని కన్సిడర్ చేద్దాం. ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు జెడ్ క్యూబ్ మైనస్ 10z స్క్వేర్ ప్లస్ 58z మైనస్ 136 ఈజ్ ఈక్వల్ టు 0 కదా. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే జెడ్ క్యూబ్ మన దగ్గర ఉంది ఆల్రెడీ, ఈ 6z స్క్వేర్ కింద మార్చుకోవాలి 10z స్క్వేర్. అంటే మైనస్ 6z స్క్వేర్ మైనస్ 4z స్క్వేర్ కింద స్ప్లిట్ చేయండి, ఎందుకంటే 6z స్క్వేర్ టర్మ్ వచ్చేలాగా. 58 నెక్స్ట్ 58z ఉంది మనకి. 58z ఉంది కాబట్టి దాన్ని 34z కింద సెపరేట్ చేసి రాద్దాం. 34z, ఈ 34z ఉంటే ఇంకెంత ఉండాలి ఇక్కడ ప్లస్ 4 to 24z మైనస్ 136 ఈజ్ ఈక్వల్ టు 0. ఇలా స్ప్లిట్ చేసాం. ఇందులో మనకు కావాల్సిన ఈక్వేషన్ని స్ప్లిట్ చేయండి ఇందులో. అంటే ఏమవుతుంది ఇక్కడ జెడ్ క్యూబ్ మైనస్ 6z స్క్వేర్ ప్లస్ 34z, ఇది ఈ ఎక్స్ప్రెషన్ని సెపరేట్ చేసి మైనస్ ఇక్కడ మిగిలింది 6z స్క్వేరు 34z ఇందులోకి వచ్చేసింది కదా. 34z ఇందులోకి వచ్చేసింది. ఇక్కడ మనకి జెడ్ క్యూబ్ వచ్చేసింది, 6z స్క్వేర్ 34zని స్ప్లిట్ చేసాం. రిమైనింగ్ టర్మ్ వచ్చి మైనస్ 4z స్క్వేర్, ఇక్కడ 24z ప్లస్ 24z మైనస్ 136 వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి, దీని వాల్యూ టోటల్గా 0, మైనస్ 4 కామన్ చేయండి రిమైనింగ్ పార్ట్లో. ఇది మొత్తం ఆల్రెడీ 0, ఎందుకని ఇక్కడ ఉంది కదా మనకి ఆల్రెడీ రప్పించిన ఈక్వేషన్. ఇది 1 అనుకోండి, ఫ్రమ్ 1 ఇట్ ఈజ్ 0. అండ్ ఈ రిమైనింగ్ పార్ట్లో మైనస్ 4ని కామన్ చేస్తే జెడ్ స్క్వేర్ అన్నిట్లో 4 ఉంది కదా కామన్. ఎందుకు చేస్తున్నానంటే 4 కామన్ ఉంది కాబట్టి. మైనస్ 4 కామన్ చేస్తే మైనస్ ఇక్కడ 6z అవుతుంది. ఈ మైనస్ 4 బయటకు వెళ్ళిపోతే ఇక్కడ 34 అవుతుంది, ప్లస్ 34, 4 3 12, 4 4 16 అంటే 120 ప్లస్ 16 134 ఇలా వచ్చింది. ఎందుచేత అంటే ఇక్కడ మనకి ఈక్వేషన్ 1 అనుకోండి, దీని ఏమి ఈక్వేషన్ 2 అనుకోండి. సో ఇప్పుడు ఏమైంది 0 మైనస్ 4 ఇంటూ మళ్ళీ అగైన్ 0 అంటే టోటల్గా 0. ఎందువల్ల అంటే ఫ్రమ్ 1, 2 ఈక్వేషన్స్ నుంచి రప్పించమాట. ఓకే.